మరి ఇప్పుడు పిఠాపురంలో మన సభలో చూస్తే సంక్రాంతి సంబరాలు దాని గురించి అటెండ్ అయ్యారు. పిఠాపురంలో చాలా మాట్లాడారు. సో మరి వాటన్నిటిని ఎట్లా చూడాలంటారు? దాంట్లో పవన్ కళ్యాణ్ నాకు దేశభక్తి అది అని ఒక మాట మాట్లాడారు. ఆ బిట్టి కట్ చేసి నేను గతంలో ఎప్పుడో 2021లో పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక యాంకర్ అంటే పవన్ కళ్యాణ్కి దేశభక్తి లేదంటారా అని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్కి దేశభక్తి లేకపోవడం ఏంటి, ఆయన చాలా అపారమైన దేశభక్తి ఉంది, కాకపోతే ఆయన దేశం భారతదేశం కాదు, ఆయన దేశం తెలుగుదేశం అన్న. ఆ బిట్టు పెట్టి బాగా వైరల్ చేస్తున్నారు, వైరల్ అవుతా ఉంది. సో చాలా మంది ఫోన్ చేసి నీ బిట్టు మళ్ళీ వాడుతున్నారు, అది ఎవర్ గ్రీన్ బిట్ అంటున్నారు. సో పవన్ కళ్యాణ్కి దేశభక్తి లేదు, నేను సిద్ధాంతాల కోసం పార్టీ పెట్టానంటారు. ఆయన బయటికి చెప్పుకునే సిద్ధాంతాలు ఏమో కానీ లోపల ఆయన పార్టీ సిద్ధాంతాలు ఏమో నేను చెప్తా. నేను ఆ స్పీచ్ చూసిన తర్వాత అసలు ఈయన సిద్ధాంతాలు ఏంటి అని ఆయన పార్టీ వ్యవహార శైలి చూస్తే నాకు అనిపించింది అన్నమాట, ఈయన పార్టీ సిద్ధాంతాలు ఏంటో. ఆయన పార్టీ సిద్ధాంతాలు ఏంటంటే తెలుగుదేశం బానిసత్వం, చంద్రబాబుకి ఊడిగం, నారా వంశ సేవకులం, జన సైనికులు అయోమయం, కాపుల జీవితాలు సర్వనాశనం, అవినీతికి రాజీపడి మౌనం, ఆంధ్రప్రదేశ్ భవిత అయోమయం. ఇవి జనసేన పార్టీ 7 సిద్ధాంతాలు. మన కనపడే సిద్ధాంతాలు ఇవి. ఆయన చెప్పుకునే సిద్ధాంతాలు వేరే ఉన్నాయి కానీ అవి ఎప్పుడు ఆచరణలో కనపడలా, ఆచరణలో మాత్రం ఇవే కనపడతాయి మనకి. అంటే ఇప్పుడు మొత్తానికి తెలుగుదేశం పార్టీకి బి పార్టీగా ఉన్నారంటారా? బినామీ. నేను నిన్న ట్వీట్ కూడా చేశాను, పవన్ కళ్యాణ్కి ట్వీట్ చేశాను. పవన్ కళ్యాణ్ గారు, మీ వ్యవహార శైలి చూస్తే ఎప్పుడు మీరు జనసేన పార్టీ మీది అని మీరు స్థాపించారని, దానికి మీరు స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అధ్యక్షుడు నాకు ఎప్పుడు అనిపించలేదు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ చంద్రబాబు నాయుడుకి ఉపయోగపడేలాగా ఉంటుంది. కాబట్టి ఈ నీరుకొండ మీద ఎన్టీ రామారావు గారి విగ్రహం స్థాపించే టాపిక్ వచ్చింది కాబట్టి, సో చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి నాకు ఎప్పుడు ఆయన పార్టీ ఆయన స్థాపించారని, ఆయన స్వతంత్ర పార్టీ అని నాకు ఎప్పుడు అనిపించలేదు. స్టార్టింగ్ నుంచే నాకు కొద్దిగా అనుమానాలు ఉన్నాయి కానీ సరే ఏమో 1-2 అని అలా చూస్తూ వచ్చాను. మొత్తం స్టడీ చేసిన తర్వాత 2019 వరకు మొత్తం క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత నేను ఒక నిర్ణయానికి వచ్చాను, ఈ పార్టీ అనేది కాదు, ఈయన కేవలం బినామీ, చంద్రబాబు నాయుడు స్థాపించిన పార్టీకి ఈయన బినామీ అని. ఎందుకంటే పార్టీ బలోపేతం కోసము, పార్టీ ఉపయోగం కోసము, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసము కొన్ని సలహా సూచనలు ఇవ్వడం జరిగింది. ఏది అమలు చేయాలన్నా వద్దంటాడు. అందులో అంటే పార్టీ ముందుగా ప్రజల కోసం ఏదైనా చేయాలన్నా కూడా చాలా మంది ఫస్ట్ లో ఉన్న వాళ్ళు ఇప్పుడు లేరు అనడానికి కారణం కూడా అదే అని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇటువంటి బ్యాడ్జ్ ఉంది కదా, ఇటువంటి బ్యాడ్జ్ పెట్టుకొని ప్రతి ఇంటి మీద ప్రత్యేక హోదా వ్యతిరేకులకి మా మనసులో చోటు లేదు, మా ఇంట్లో ఓటు లేదు అనే నినాదం ప్రదర్శించాలి. అండ్ ఈ బ్యాడ్జ్ పెట్టుకోవాలి. ఈ బ్యాడ్జ్ పెట్టుకొని ఆ నినాదం ప్రదర్శించడం ఒక అర్థం ఏంటంటే, ఈ బ్యాడ్జ్ పెట్టుకున్నవాడు నేను ప్రత్యేక హోదా ఇవ్వని పార్టీకి ఓటేయను అని హెచ్చరించడం. ఆ ఇంట్లో అయితే డైరెక్ట్గా నినాదమే రాష్ట్రం, ప్రత్యేక హోదా వ్యతిరేకులకి మా మనసులో చోటు లేదు, మా ఇంట్లో ఓటు లేదు. ఇది అమలు చేయమంటే వద్దంటాడే. అది అమలు చేస్తే జనసేన పార్టీ ఎంత బలపడుతుంది? తెలంగాణ ఉద్యమం కోసం కేసీఆర్ ఎట్లా ఉద్యమం చేసిండో ఆంధ్రప్రదేశ్ చేస్తున్నాడు అంటాడు. తెలంగాణ ప్రజల్లో ఉన్న పోరాట స్ఫూర్తి మీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో లేదు అంటాడు. మీ ఏంటి తెలంగాణ ప్రజల్లో ఉన్న స్ఫూర్తి పోరాట పటిమ ఆంధ్రప్రదేశ్లో లేదంటాడు. అరే బాబు, కేసీఆర్లో ఉన్న పోరాట పటిమ కోటే వంతు నీకు లేదు, నువ్వు కేసీఆర్ కాలి కోటి సరిపోవు. ఈ ఒక్క పిలుపు నువ్వు ఇచ్చినట్టయితే ప్రత్యేక హోదా వ్యతిరేకులకి మా మనసులో చోటు లేదు, మా ఇంట్లో ఓటు లేదు అని ప్రతి ఒక్క ఇంటి మీద నినాదం పెట్టండి అంటే 2019లో ఆయన సీఎం, ఆయన సొంత పార్టీ అయితే ఇది అమలు చేస్తాడు. ఆయన సొంత పార్టీ కాదు కాబట్టి అమలు చేయలేదు. చంద్రబాబు నాయుడు తాట తీస్తాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏమని రాసిచ్చాడు, నాకు ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీ చాలా అని రాసిచ్చినాడు. అప్పుడు ఏమవుతుంది, తెలుగుదేశం ఓడిపోతుంది, ఈయన పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి, ఈయన గెలుస్తాడు. ఈయన సొంత పార్టీ అయితే అది చేస్తాడు, ఈయన సొంత పార్టీ కాదు కాబట్టి ఆయన చేయడు. అట్లా నాకు ఆయన తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయం. ఇంకోటి చెప్తాను, జనసేన పార్టీ పెట్టిన తర్వాత ఫస్ట్ ప్రెస్ మీట్ ఎప్పుడు పెట్టాడంటే, ఆయన ఎన్నికలు అయిపోయిన 2014 ఎన్నిక అయిపోయిన వెంటనే సరంతగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నాడు. ఆయన తెలుగుదేశం పార్టీ టికెట్ మీద గెలిచినాడు. తెలుగుదేశం పార్టీ టికెట్ మీద గెలిచి టీఆర్ఎస్లో పోయి జాయిన్ అయినాడు.
టీఆర్ఎస్లో పోయి జాయిన్ అయితే చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడలేదు, ఈయన ప్రెస్ మీట్ పెట్టేసినాడు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు సనంతనగర్ ప్రజలు మీకు తెలుగుదేశంకి సేవ చేయమని ఓటేస్తే మీరు వెళ్ళి టీఆర్ఎస్ ఎట్లా గెలుపుతారండి అని ఈయన అడుగుతున్నాడు. సరే నిజమే, ఒక పార్టీ తరఫున గెలిచి ఇంకో పార్టీ కట్టడం తప్పే. చాలా మంచి అబ్బా పవన్ కళ్యాణ్ భలే మాట్లాడినాలే అనుకున్న రోజు. 2 నెలలు అయిపోయిన తర్వాత చూస్తే వైసీపీకి వెళ్ళి 23 మంది గెలిచిన వాళ్ళు టీడీపీలోకి వచ్చారు. అప్పుడు సపోర్ట్ చేయలేదు, నోటికి పక్షవాతం వచ్చినట్టు సైలెంట్. అరే ఒక్క ఎమ్మెల్యే పోతే విల ఒడ్డున పడ్డ చేపలాగా గిల కొట్టుకొని ప్రెస్ మీట్ పెట్టేసినావే, మరి నీ రాష్ట్రంలో 23 మంది వస్తే గమ్మునెందుకున్నావు? అట్లా ప్రతి ఒక్కటి చూసుకుంటే ఈయన తెలుగుదేశం పార్టీ ఒక పార్టీ పెట్టి ఈయనను బినామీగా పెట్టింది అని అనిపిస్తుంది. ఎందుకంటే కాబూల్ డైరెక్ట్గా తెలుగుదేశం కోటయ్యారు. వంగవీటి మోహన్ రంగా మర్డర్ వాళ్ళ తర్వాత కానీ, లేకపోతే కాపు రిజర్వేషన్ అంశంలో కానీ అక్కడ కాపులకి కమ్మకి మధ్యలో విరోధం ఉన్నది, వాళ్ళు ఓట్లు వేసుకోరు. కాబట్టి ఈయన వెళ్ళి డైరెక్ట్గా తెలుగుదేశంలో చేరితే ఏమవుతుంది? ఎవరు ఓట్లు వేయరు, తెలుగుదేశం అంటే అక్కడ పడదు. కాబట్టి ఈయన చేతి ఒక పార్టీ పెట్టించి దానికి ఈయనను బినామీ అధ్యక్షుడిగా పెడితే ఓట్లు జగన్ సైడ్ పోకుండా ఈయన కంట్రోల్లో ఉంటాయి. అంటే ఓటు చీలే అంశం ఇది. చీలాలంటే చీల్చుకోవచ్చు, చేర్చుకోవచ్చు. సో కాపు ఓటు బ్యాంక్ మొత్తం పవన్ కళ్యాణ్ కంట్రోల్లో ఉంటే ఏమవుతుందంటే కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదా అంటే మైనస్ చేయొచ్చు, జగన్ దగ్గర పోకుండా ఆపొచ్చు. అందుకోసం పార్టీ స్థాపించి నేను బినామీగా పెట్టినారు. సో నిన్న ఒక ట్వీట్ చేశాను, నాకు ఎప్పుడు మీరు ఏ నిర్ణయం చేసినా ఏం మాట్లాడినా కానీ చంద్రబాబు నాయుడు బినామీ నాకనే కనబడతారు. మీరు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలు పెట్టుకుంటారు కానీ పొట్టి శ్రీరాములు గారి విగ్రహాలు పెట్టరు అని మీరు అన్నారు కదా, అది కూడా వాళ్ళ అభిమానులు సొంత డబ్బుతో పెట్టుకుంటే కూడా మీరు ఆ మాట అన్నారు. ఈ రోజున ప్రజాధనంతో 1750 కోట్లతో నీరుకొండలో ఎన్టీ రామారావు గారి విగ్రహం పెడుతున్నారు కదా, మీ మీద ఉన్న అనుమానాలు నాకు తొలగిపోవడానికి, నాకు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ అనుమానాలు తొలగిపోవాలంటే పొట్టి శ్రీరాములు గారికి సముచిత గౌరవం ఇవ్వాలన్నారు కదా, ఆ నీరుకొండలో పొట్టి శ్రీరాములు గారి విగ్రహం పెట్టాలని మీరు అడిగితే మీది బినామీ పార్టీ కాదు, మీ సొంత పార్టీ అని నేను నమ్ముతాను. మీరు మౌనంగా ఉంటే మీరు చంద్రబాబు నాయుడు పార్టీ స్థాపించిన పార్టీకి మీరు బినామీ అని నేను భావించాల్సి ఉంటుంది.